హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖ తానే రాసినట్లు వెల్లడించారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. 2 వారాల కిందట కేసీఆర్ కు లేఖ రాసింది వాస్తవమేనని, కానీ ఈ లేఖ ఎలా బహిర్గతం అయిందో తేలాలని అన్నారు. కేసీఆర్ కు గతంలో ఎన్నోసార్లు లేఖ రాశానని, కానీ ఇప్పుడు లేఖ లీక్ కావడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె అయిన తాను రాసిన లేఖ లీక్ అయింది. పార్టీలో నా పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే ఎవరు ఆమెపై కుట్రలు చేస్తున్నారనే ప్రశ్నకు కవిత నేరుగా సమాధానం ఇవ్వకపోయినా పార్టీలో ఉన్న కీలక నేతలే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇక కవిత లేఖపైనే కాదు, ఆమె చేసిన కామెంట్లపైన కూడా బీఆర్ఎస్లో అతి త్వరలోనే షాకింగ్ పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కవితపై చర్యలకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ఆమెకు బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి షోకాజ్ నోటీసు జారీ అవుతుందని తెలుస్తోంది. కుమార్తె కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. తనను ఎదిరించేలా ధిక్కరించేలా కవిత రాసిన లేఖను పార్టీ వ్యతిరేక కార్యకలాపంగా పరిగణించాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కవితపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని కూడా సమాచారం. అయితే బీఆర్ఎస్ నుంచి కవితను నేరుగా సస్పెండ్ చేస్తారా, లేదంటే చిన్నపాటి క్రమశిక్షణ చర్యలతో సరిపెడతారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే జరిగితే కవిత తన దారిని తాను చూసుకునే అవకాశం ఉంది. ఆమె సొంత రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు వేయవచ్చు. మొత్తం మీద కవిత వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో తిప్పలు తప్పవని కేటీఆర్ అనుకుంటున్నారట. ప్రత్యేకించి హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కవిత వైఖరిని తప్పుపడుతున్నారట. ఈ విషయాన్ని వారంతా కలిసి కేసీఆర్కు తెలియజేసినట్లుగా సమాచారం. అయితే బీఆర్ఎస్లోని ఒక అగ్రనేత పురమాయించడం వల్లే ఈ నేతలంతా కలిసి కవితకు వ్యతిరేకంగా కేసీఆర్కు మొరపెట్టుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక